జగిత్యాల జిల్లా నియోజకవర్గ ప్రజలకు జగిత్యాల జిల్లా చెల్గల్కు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి 2 ఎకరాల స్థలం మరియు గౌరవ ముఖ్యమంత్రి జిల్లాకు మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కు 10 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలియజేశారు. స్థలం కేటాయింపునకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జిల్లా మరియు జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. చెల్గల్లో ఉన్న వాలంతరీ అనేది అటానమస్ సంస్థ అని, రైతుల కోసం ఏర్పాటు చేసిందని, నేషనల్ హైవే దగ్గరగా ఉన్న చాలా విలువైన స్థలాన్ని కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 65 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కాగా జగిత్యాలకు సైతం మంజూరు చేయాలని కోరగా రెండవ దశలో 8 మంజూరు చేస్తే జగిత్యాలకు సైతం మంజూరు చేయడం జరిగిందని అన్నారు. బీజేపీ నాయకులు కావాలని కేంద్రీయ విద్యాలయం స్థలం రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని, విద్యా సంస్థల స్థలాల విషయంలో వేరే చోట్ల ప్రజలకు అందుబాటులో స్థలాంతరం జరిగిందని, తనకు చెల్గల్లో ఏర్పాటు చేయాలని మొదటి నుండి చిత్తశుద్ధితో ఉన్న నేషనల్ హైవే దగ్గరలో ఉందని, నేడు 12 ఎకరాల విలువైన స్థలాన్ని కేటాయించడం జరిగిందని జీవో కూడా రావడం జరిగినట్టు తెలిపారు. బీజేపీ నాయకులు వారి భాష యాసను ప్రజలు గమనిస్తున్నారని, తాను అలా మాట్లాడదలుచుకోలేదని అన్నారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన తాపత్రయమని, ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్రీయ విద్యాలయ సంస్థకు జిల్లా కలెక్టర్ తో లెటర్ కూడా ఇప్పిస్తానని, వారికి స్థలం పొజిషన్ ఇస్తారని అన్నారు. జగిత్యాల జిల్లా ప్రజలకు మరి అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చైర్మన్గా, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి కేంద్రీయ విద్యాలయం ఏదైతే మంజూరైందో ఆ కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్ ఫామ్లో నిజామాబాద్ రోడ్లో అత్యంత ఖరీదైన స్థలం 2 ఎకరాలు మంజూరు చేయడం జరిగింది. దాంతో పాటుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, దాంట్లో 2500 మంది విద్యార్థులు చదివే పాఠశాలకు 10 ఎకరాలు మంజూరు చేయడం జరిగింది. నేను జగిత్యాల నియోజకవర్గం మరి అదేవిధంగా జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, జిల్లా మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా ఖరీదైన స్థలం. దాంతో పాటుగా వాలంతరీ చెలిగల్ ఫామ్ అని మనం పిలుస్తాం, దాన్ని వాలంతరీ అంటారు. వాలంతరీ అనేది ఒక ఆటోనమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి గల బాడీ. దానికి ఒక వేరే డైరెక్టర్ జనరల్ ఇవన్నీ కూడా ఉంటారు. వాస్తవానికి ఇది వ్యవసాయం, అదేవిధంగా నీటికి సంబంధించి పరిశోధనల కోసం రైతుల నుంచి సేకరించిన స్థలం. దీన్ని రైతుల కోసమే వాడాలి. గతంలో కూడా రైతుల నుంచి వేరే గోడౌన్స్ కావచ్చు ఇట్లే విద్యా సంస్థలకు ఇస్తామన్నప్పుడు కూడా వ్యతిరేకత వచ్చింది. అయినా కానీ విద్య మించింది లేదు, విద్యనే అన్నిటికీ మూలం. కాబట్టి అలాంటి విద్యా సంస్థ కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే సందర్భంలో మన ఎంపీ గారు కూడా గతంలో కోరారు. అట్లనే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ గౌరవ ముఖ్యమంత్రి గారు 65 మంజూరు చేస్తే అదనంగా జగిత్యాల గుడి ఇవ్వాలని నేను కోరడం జరిగింది. అది 200 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇటీ స్కూల్కు కూడా మరి స్థలం వచ్చింది. దానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు ఒకవైపు నేను పదే మీడియా ద్వారా కావచ్చు మీటింగ్లలో కూడా కొంత లేట్ అవుతుంది. ఎందుకంటే దీన్ని ఇరిగేషన్కు, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంటు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే నీరు భూమి పరిశోధన కోసం వాడతాం, వేరే స్థలం చూసుకోమని చెప్పారు. కానీ ఇదే కావాలని చెప్పి పదే ఎంపీ గారు అడగడం, దాన్ని కొంత రాజకీయ కోణంలో తీసుకురావడంతో నేను రాజకీయాలు వద్దు, నేను ప్రయత్నం చేస్తాను, నాకు కూడా ఇక్కడే ఇవ్వాలని ఉంది, ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఉంటుందని చెప్పి మళ్ళీ ఎట్ ద సేమ్ టైం అదేవిధంగా ఆల్టర్నేటివ్ వేరే చోట్లలో కూడా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. విద్యా సంస్థను పోగొట్టుకోవాలని ఎవరికి కూడా ఉండదు. ప్రజల మెప్పుతోటి గెలిచినాం. నేను ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన భాష నేను మాట్లాడలేను. కానీ ఈ సందర్భంలో జగిత్యాల ప్రజలకైతే తెలియజేస్తూ ఉన్నా, ఈ 2 సంస్థలకు కూడా 12 ఎకరాల స్థలం అత్యంత విలువైనది వచ్చింది. ఆల్టర్నేటివ్ కూడా అంటే ఇది కాకుండా కానీ ఇంకా ఎక్కువ స్థలం కావాలంటే టిఆర్ నగర్లో రోడ్డు నుంచి కనబడే విధంగా మొన్ననే ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కట్టాం. దానికంటే ముందు కూడా 6 ఎకరాల స్థలం ఉంది. పక్కనే కూడా దాదాపు ఒక 30-40 ఎకరాల స్థలం ఉంది. అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడైతే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చింది. నేను
కేంద్రీయ విద్యాలయ సంస్థకు కలెక్టర్ గారి ద్వారా లెటర్ పెట్టిస్తా. ఇమీడియట్గా 2 ఎకరాలు వాళ్ళు వస్తే పొజిషన్ ఇస్తారు. వారు ఎంత త్వరగా అయితే త్వరగా ప్రారంభించుకోవచ్చు. అదేవిధంగా 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నది. దానికి కూడా ఇప్పుడు ఒక ఎండీని ఏర్పాటు చేసి గణపతి రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. వారికి కూడా ఇస్తాం. ఇది బిల్డింగ్లకు సరిపోతుంది. తర్వాత ఏదైనా ప్లే గ్రౌండ్స్ ఆట స్థలాలకు వాటికి మళ్ళీ కూడా ప్రయత్నం చేసి నేను ల్యాండ్ ఇప్పిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు. విద్యార్థులకు విద్యను అందించే విధంగా విద్యా సంస్థలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలను మీడియా ద్వారా కోరుతున్నా. పాత్రికేయ మిత్రులు, జగిత్యాల నియోజకవర్గ జిల్లా ప్రజలు కూడా రాజకీయంలో కాకుండా కోణంలో కాకుండా విద్యా సంస్థల అభివృద్ధికి నేను చేస్తున్న కృషిని కూడా గమనించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.